హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ న్యూస్ ప్రోగ్రామ్ని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాం. సాయిబాబా సన్నిధిలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, భారత ప్రభుత్వ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సమారిటన్ సాయిబాబా సందర్శించారు. దర్శన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గడిల్కర్ బీపీఎస్ ఆయనను శాల్వాతో సత్కరించి సాయిబాబా విగ్రహాన్ని బహుకరించారు. ఆ సమయంలో డాక్టర్ సుజయ్ వికే పాటిల్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్రాజ్ దారాడే ఉన్నారు. సో అయితే సాయిబాబా సన్నిధిలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అని మనం చూసుకోవచ్చు. సో తనకు మరి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి పరిపాలన వ్యవస్థలో కూడా మంచిగా ప్రజల వైపుగా, ప్రజల గురించి ఆలోచించి ప్రజల మన్నలు పొందాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది. అలాగే యంగ్ ఇండియా తన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్ అని హైదరాబాద్ లో ఐటీ చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, అలాగే రైతు బాంధవుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాండ్ సంపాదించుకున్నారని, ఈ రోజు తాను క్రియేట్ చేసిన తన బ్రాండ్ యంగ్ ఇండియా అన్నారు. యంగ్ ఇండియా నా బ్రాండ్. మహాత్ముడి స్ఫూర్తితోనే ముందుకు అన్నట్టు మన రేవంత్ రెడ్డి గారు పోలీస్ స్కూల్ ని స్టార్ట్ చేయడంతో మన అక్కడ ఇచ్చినటువంటి వివరణ. సో ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. సో ఈనాడు యంగ్ ఇండియాని స్థాపించడంలో మరి నాదొక బ్రాండ్ అన్నట్టుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా మూవ్మెంట్ చేయడం నా బ్రాండ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నల్లాలకు మోటార్లు బిగిస్తే కనెక్షన్ కట్. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. వాస్తవానికి ఇది కరెక్ట్. చాలా మంది నల్లలకు మోటార్లు పెడుతుంటారు. సో ఆ మోటార్లు పెట్టడంతో వచ్చేటటువంటి ప్రెజర్ కాకుండా ఇంకా అధిక సంఖ్యలో ప్రెజర్ రావడంతో అక్కడ ట్యాంకులలో నీళ్లు తొందరగా ఖతమవుతాయి అనమాట. సో వేరే వారికి ఆ ప్రెజర్ తక్కువ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కొంచెం ఆ హై ఏరియాస్లలో ఉండేటటువంటి వాళ్ళకి వాటర్ ప్రెజర్ తగ్గుతుంది అనమాట, కింద ఉన్న వాళ్ళు ఇట్లా మోటార్లు పెడతాయి. సో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వారికి నల్ల కనెక్షన్ కట్టాలన్నట్టు మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక మోటార్లు ఉంటే తీసేస్తే బాగుంటుంది. అనవసరంగా ఫైన్లు కట్టుడు, నల్ల కనెక్షన్ కట్టవుడు ఉంటుంది. ఎయిర్పోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేటి ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసులు నిందితుడిగా ఉన్న షకీల్ పై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా గత కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్లో ఉంటున్నారు. సో రాగానే ఎయిర్పోర్ట్కి రాగానే అరెస్ట్ చేశారు అనమాట. ఈనాడు చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి, ప్రజలకు న్యాయం జరగాలి. ఎమ్మెల్యే అయితేంది, ఎంపీలు అయితేనే, ఈనాడు చట్టానికి కింద అందరూ ఒకటే. పర్యావరణ హిత నగరానికి హైడ్రా దిక్సూచి ఏవి రంగనాథ్. పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి హైడ్రా దిక్సూచి అవుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షించేందుకే హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆదిలో హైడ్రా చట్టబద్ధతపై పలువురికి అనుమానాలున్నాయని తర్వాత సో ఏదైతే వాస్తవానికి పర్యావరణ హిత నగరానికి హైడ్రా దిక్సూచి అంటే వాస్తవం అది. ఈనాడు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఈనాడు నాలాల పునరుద్ధరణ, సిటీ సర్కిళ్లలో ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రంగానాథ్ వారి ఏదైతే ముందుకు వెళ్ళడం జరుగుతుందో ఈనాడు చాలా మటుకు చెరువులు కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో ఆ చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయినాయి, సో ఎట్లా కబ్జా అయినాయని చెప్పేసి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టుకుంటూ ఆ నాలాలు డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఈనాడు గతంలో మనం వర్షాకాలంలో చూసుకోవచ్చు, వర్షం పడితే మొత్తం చెరువులు తరపించేటటువంటి ఏరియాలను మనం చూడొచ్చు సిటీలలో. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే హైడ్రా ఒక ఆలోచన అన్నట్టు రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. రాష్ట్రమంతా సన్నబియ్యం పంపిణీ అడ్డంకిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక. కోడ్ కారణం అంటూ దుకాణదారులు. ఓటు వేసేదేమో ప్రజాప్రతినిధులు, నిబంధనలు వర్తించేది పేదలక. సర్కారు తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం. హైదరాబాద్ లో సన్నబియ్యం లేవు. తెలంగాణ ప్రభుత్వం ఉగాది రోజున రాష్ట్రమంతటా సన్నబియ్యం పథకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ ఏప్రిల్ నెల పూట వచ్చేసింది. ఇక ఏదో ఒకటి చెప్పి తాకులాట పెట్టి తమాషా చూసి మోకాలు అడ్డం పెట్టేసి ఆపాలని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో కానీ
ఈనాడు మీరు కొన్ని రోజులు ఇచ్చి కొన్ని రోజులు ఇవ్వకపోతే మాత్రం బాగుండదు అది పరిస్థితి. ఎందుకంటే కొంతమందికి సన్న బియ్యం ఇచ్చి కొంతమందికి లేవని చెప్పి అదైంది ఇదైంది అని చెప్తే మళ్ళీ ఇంకో విధంగా ప్రచారం కొనసాగుతుంది. వేసవి సెలవులు చెర్లపల్లి శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని 24 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన. ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 తేదీ వరకు చెర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు రైలు, ఏప్రిల్ 12 నుంచి జూన్ 28 తేదీ వరకు శ్రీకాకుళం రోడ్ చెర్లపల్లి వరకు రైలు వేసవి సెలవులను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు మనం చూసుకోవచ్చు. 24 ప్రత్యేక రైలు ఏదైనా హాలిడేస్, ఈనాడు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సిటీకి వస్తుంటారు, సిటీ నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్టుగా మనకి రైల్వే శాఖ వారు ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు కూడా చాలా మటుకు ఆ ట్రైన్ వేస్ ని యూజ్ చేస్తుంటారు అనమాట లాంగ్ జర్నీస్ లో. దిగొచ్చిన డ్రాగన్ భారత్ తో ఫ్రెండ్షిప్ కు సంకేతాలు. పొరుగు దేశం చైనాకు భారత్ పై ప్రేమ పొంగుకొస్తోంది. హఠాత్తుగా స్నేహం చేయాలని తహతలాడుతోంది. భారత్ తో నిత్యం కయానికి కాళ్ళు దువ్విన చైనా ఇప్పుడు వెనక్కి తగ్గుతోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటూ వాణిజ్య ఒప్పందాల కోసం వెంపర్లాడుతుంది. వాస్తవానికి కరెక్ట్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, గొడవలు చంపుకోవడాలు సైనికులు చనిపోవడం ఇదంతా ఎందుకు? సో ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదుర్చుకొని మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. కంచగచ్చిబోలి భూముల్లో అరుదైన పక్షులు జంతువులు చెట్లు ఉన్నాయి. హరీష్ రావు చెట్లను కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్న హరీష్ రావు. ఒక్కో చెట్టుకు 400 డిపాజిట్ చేశాకే కొట్టాలన్న హరీష్ రావు. జిహెచ్ఎంసీ 2014 లక్ష చెట్లను నాటిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కంచగచ్చిబౌలిలోని భూములు అరుదైన పక్షులు జంతువులు వృక్షాలు ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇష్టానుసారంగా ఉంటుంది. వాళ్ళకి పర్మిషన్లు ఉండే ఏముండే అనమాట, ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవచ్చు. వాళ్ళకో రూలు, సామాన్య ప్రజలకు ఒక రూల్ అనమాట. తెలంగాణకు డోకా లేదు. మే నెలాఖరులో తొలకరి జల్లులు. నైరుతి రుతుపవనాలపై క్లారిటీ. ఈ ఏడాది తెలంగాణలో సమృద్ధిగా వానలు. ఏపీలో కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం. రాయలసీమలో అంతంత మాత్రం వానలే. ఉత్తర కోస్తాలో జూలై, ఆగస్టులో కుంభవృష్టి. వాతావరణ అంచనాలు వెల్లడించిన స్కైమేట్. మియాపూర్, గచ్చిపౌలి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం. కమ్యూలోనింబస్ ప్రభావంతో క్యుములోనింబస్ ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడిందని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈనాడు గతంలో కంటే తెలంగాణలో డోకా లేదు. మే నెలాఖరు వరకు వర్షాలు స్టార్ట్ అయ్యేటటువంటి సూచన ఉందని చెప్పేసి మనం ఇక్కడ వార్తా వివరణ చూడొచ్చు. కాబట్టి ఈనాడు చెరువులు కుంటలు కూడా మంచిగా సమృద్ధిగా వర్షాకాలంలో వర్షం పడితే ఆ చెరువులు కుంటలు నుండి రైతులకు కూడా మంచి బోర్లలో వాటర్ వచ్చి పంట పొలాలు సమృద్ధిగా పండేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాచ్ వార్తా విశేషాలు. తిరిగి మరలా రేపు కలుద్దాం. నమస్తే.